జాను, అక్క, జాను, హలో మేడం. మేడం ఎవరు మీరు? జానకి నా చెల్లెలు. నేను తనతో ఒకసారి మాట్లాడాలి. అలా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకో మేడం. కానీ ఒక్కసారి నా చెల్లెలతో మాట్లాడాలి ప్లీజ్. చెల్లె అంటున్నారుగా, మాట్లాడండి. ఏడొక జాను, ఊరుకో, ఏమీ కాదు. ఇలా బాధపడితే ఎలా చెప్పు? అనుకోకుండా ఎదురైన ఇలాంటి సంఘటనకి నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఊరుకో. కళ్యాణ మంటపం నుంచి నిన్ను సడన్ గా తీసుకొచ్చేసరికి ఏం జరిగిందో ఏంటో తెలియక నా కాళ్ళు చేతులు ఆడలేదు. చెప్పు జాను, ఏం జరిగింది? అసలు నువ్వు మధుమతిని హత్య చేయడం ఏంటి? అంత నా దౌర్భాగ్యం అక్క. నేనే ముహూర్తాన పుట్టాను. నన్ను ఇలా కష్టపడమని భగవంతుడు నా నుదుటిన రాత రాశాడు. ఇన్ని రోజులు నువ్వు నా కోసం కష్టపడ్డావు. నాకు రామ్కి పెళ్లి చేయాలని తపన పడ్డావు. నా కోసం నీ సంతోషాన్ని కూడా దూరం చేసుకున్నావు. ఇక చాలక్క, నా గురించి ఆలోచించకో. నీకు పెళ్లి జరిగింది. ఇప్పటి నుండి నువ్వు సంతోషంగా ఉండు. వెళ్ళిపో అక్క, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిచ్చిదానిలా మాట్లాడుకో. నా సంతోషం చూసుకునేదాన్ని అయితే ఇన్ని రోజులు ఎందుకు? ఎప్పుడో చూసుకునేదాన్ని. నువ్వేం టెన్షన్ పడకు జాను. ఖచ్చితంగా నేను నిన్ను బయటకు తీసుకొస్తాను. నీకు రామ్కి పెళ్లి జరగకుండా దేవు ప్రయత్నం చేస్తాడని తెలుసు, కానీ నీ మీద హత్యా నేరం మోపేంత దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదు. చెప్పు జాను, అసలు ఏం జరిగిందో నాతో చెప్పు. వదిలే అక్క, వదిలే. నా కర్మ ఇంతే అనుకుంటాను. అలా ఎలా వదిలేస్తాను? చెయ్యే నేరానికి నా చెల్లెలు జైల్లో ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలను? కళ్యాణ మంటపంలో కూడా కొద్దిసేపు కనపడకుండా ఏటో వెళ్ళావు. ఆ తర్వాత చాలా టెన్షన్ గా కనిపించావు. ఖచ్చితంగా ఆ టైంలోనే ఏదో జరిగి ఉండాలి. చెప్పు జాను, ఏం జరిగిందో నువ్వు చెప్పు. నువ్వు చెప్తేనే నేను నిన్ను బయటకు తీసుకురాగలను. ప్లీజ్ జాను, చెప్పు. ఎవరది? రాయ్ సార్, ఎవడ్రా ఆవిడికి అలా మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చింది? నేనే సార్. ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావేంట్రా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వెళ్ళా. చూడండి మేడం, మీరు లాయర్ అని చెప్పారు. హత్యా నేరం పడి రిమాండ్కు పంపించాల్సిన ఖైదీతో ఇలా మాట్లాడకూడదని తెలీదా మీకు? నేను లాయర్గా రాలేదు. ఒక అక్కగా ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చాను.
2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. మీరెలా వచ్చినా మాట్లాడడానికి వీల్లేదు. బయటికెళ్ళండి. సబ్ ఇన్స్పెక్టర్గా చెప్తున్నావా లేక దేవ్ మనిషిగా చెప్తున్నావా? రూల్స్ బ్రేక్ చేసింది కాక నన్నే ప్రశ్నిస్తున్నారండి మేడం. ముందు మీరు బయటికెళ్ళండి. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. ఎవరు చేయమంటే చేస్తున్నావో కూడా తెలుసు. నా చెల్లెల్ని పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టను. మీరిచ్చే వార్నింగ్లకి ఇక్కడెవరూ భయపడేవాళ్ళు లేరు. నా సర్వీస్లో మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. చాలా మందిని చూసుంటారు, కానీ నన్ను మాత్రం చూడలేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు. హలో, ఆడదాని మనం ఊరుకుంటుంటే ఏంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు? మర్యాదగా బయటికి వెళ్తారా లేకపోతే మెడపట్టి బయటికి గంటమంటారా? అంత ధైర్యం ఉంటే చెయ్యి వేసి చూడు. ఒక లాయర్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. చూడండి మేడం, అనవసరమైన వాదనలొద్దు. దయచేసి తమరు బయటికి వెళ్ళండి. వెళ్తాను. మీ బండారాలు బయటపడే రోజు ఎంతో దూరంలో లేదు. నువ్వేం భయపడకు జాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నిన్నేమీ చేయలేరు. నీకు నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. రేపు కోర్టులో కలుస్తాను. అక్క, వెళ్ళొస్తాను.